హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏంటో తింటున్నా అనుకుంటున్నారా? మీకు చెప్తానండి. ఈ వీడియో వచ్చేసి సాటర్డే ఈవినింగ్ నుంచి సండే దాకా కంటిన్యూ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు తినేది పాల తాలికలు. సాటర్డే ఈవినింగ్గా మా పిల్లల కోసం స్నాక్స్గా పాల తాలికలు అయితే చేశాను. మా పిల్లల వ్యాను ఒక 10 మినిట్స్ లేట్ అని చెప్పారు. అందుకని నేనైతే పాల తాలికలు అయితే తినేస్తున్నాను. నేను ఈ పాల తాలికలు ఎలా చేస్తాను అంటే, ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు బెల్లపు పొడి అయితే వేసుకుంటాను. అందులోకి 4 టేబుల్ స్పూన్ల పంచదార, కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ పోసి బెల్లం అయితే కరగబెట్టుకోవాలి. అది స్టవ్ మీద పెట్టేసి ఒక గిన్నెలోకి 4 టేబుల్ స్పూన్ల ఇవి సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బియ్యం పిండి కలుపుకునేదానికి వీలుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే బెల్లం వాటర్ బాగా కరిగాయి. అవి అయితే బెల్లపు వాటర్ని వడబోసుకొని పక్కన పెట్టుకొని ఆ గిన్నెలోకి కొంచెం బెల్లము, ఒక కప్పు వాటర్, ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకొని ఆ వాటర్ని బాగా మరగబెట్టుకోవాలి. ఆ మరిగిన తర్వాత ముందుగా మనము బియ్యం పిండి ఒక కప్పు తీసి పెట్టుకున్నాం కదా, ఆ మరిగిన వాటర్ని ఆ బియ్యం పిండిలోకి పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నెలోకి మనం పాలను కూడా మెజర్మెంట్ చేసుకోవాలి. ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా, ఒక కప్పు బియ్యం పిండికి కప్పున్నర పాలు, కప్పున్నర నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఈ పాలల్లోకి ముందుగా మనం నెయ్యితో కలిపిన సగ్గుబియ్యం ఉంటాయి కదా, ఆ సగ్గుబియ్యాన్ని కూడా ఈ పాలల్లో వేసుకొని ఒకసారి కలిపి ఈ పాలనైతే మరగనించుకోవాలి. ఈలోపు మనం బియ్యం పిండిలో వాటర్ పోసి పెట్టుకున్నాం కదా, ఈ బియ్యం పిండి కూడా కొంచెం చల్లారి ఉంటుంది, వేడి వాటర్ పోసి ఉంటాం కాబట్టి. ఇప్పుడైతే కలిపెట్టుకుందాము. మెత్తగా బాగా కలిపెట్టుకోవాలి. వాటర్ ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యం పిండి రెండు మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతాయి. ఇంక ఇందులోకి వాటర్ కూడా పట్టవు ఆల్మోస్ట్. ఇంక ఇదైతే మెత్తగా మంచి కలిపెట్టుకోవాలి. ఇది బాగా కలిపెట్టుకున్నాకో తాలికలు అనేవి బాగా వస్తాయి. ఇందులో కొంతమంది మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేస్తుంటారు, అంటే విరక్కుండా ఉండడం కోసం. నేనైతే ఎప్పుడు మైదా పిండి కానీ గోధుమ పిండి ఏమి వేయను, అయినా విరక్కుండా బాగా పొడుగ్గా వస్తాయి తాలికలు. కొంతమంది పాల తాలికలు అంటే తాలికలు చేత్తో చేసి వేస్తారు. వాటికంటే ఇలా చక్రాల గిద్దతో తాలికలు వేసామనుకో టేస్ట్ చాలా బాగుంటాయి. చక్రాల గిద్దకి హోల్స్ అనేవి పెద్దగా ఉంటే తాలికలు అనేవి అంత బాగుంటాయి. మనం ఒకసారి పాలల్లో ఇవి తాలికలు వేసిన తర్వాత మళ్ళీ పాలు అనేవి తెరులుతున్నప్పుడే ఇంకొకసారి తాలికలు అనేవి ఒత్తాలి అందులోకి. మనం తాలికలన్నీ ఒత్తిన తర్వాత చక్రాల గిద్దలో కొంచెం బియ్యం పిండి మిగులుద్ది కదా, అందులోకి కొంచెం పాలు కానీ అలాగే వాటర్ కానీ పోసి మంచిగా కలిపెట్టుకొని ఆ వాటర్ని, ఆ బియ్యం పిండి కలిపిన వాటర్ని ఇందులోకి వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ఎక్కువగా మిక్స్ చేసుకున్నామనుకో తాలికలు అనేవి ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంక లాస్ట్గా ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆపేయటమే. స్టవ్ ఆపేసిన తర్వాత ముందుగా కాగబెట్టుకున్న బెల్లపు పాకు ఉంటుంది కదా, అది చల్లారి ఉంటుంది. అలా చల్లారిన తర్వాత ఈ బెల్లపు పాకాన్ని తాలికలలోకి వేయాలి. లేకపోయినాక మనం వేడిగా ఉన్నది వేసాము అన్నాకో పాలు అనేవి ఇరిగిపోతాయి. అలా కాకుండా బాగా చల్లారిన తర్వాతే బెల్లపు పాకాన్ని ఇందులోకి అయితే వేసుకోవాలి. బెల్లపు పాకం వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం జీడిపప్పుని నెయ్యిలో వేయించుకొని లాస్ట్గా ఫైనల్గా వేసుకుంటే టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి. నేనైతే ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ అయితే తాలికలు అయితే చేశాను. ఇది వచ్చేసి సండే మార్నింగ్ ఉదయాన్నే 6 పిల్లల స్కూల్ బ్యాగులు కానీ క్యారేజ్ బ్యాగులు ఉంటాయి కదా, అవైతే వేడి వాటర్లో నానబెట్టుకున్నాను. నానబెట్టిన తర్వాత ఒక గంటకి నానిన తర్వాత ఇవి అయితే బ్యాగులు అయితే ఉతికేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది సండే మార్నింగ్. 7:30 కల్లా ఈ బ్యాగులు అయితే ఉతికేసాను. మా పిల్లలు ఇంక ఉదయాన్నే నిద్ర లేచి బయట అయితే ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి చెట్టు కింద అలా ఆడుకుంటున్నారు. కొంచెంసేపు నిద్ర లేవగానే పెయింటింగ్ వేశారు. పెయింటింగ్ వేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడైతే ఆడుకుంటూ ఉన్నారు పిల్లలిద్దరూ. నాకు కూడా ఇంట్లో పని అంతా అయిపోయింది. అంట్లు తోమటం కానీ బట్టలు వాషింగ్ మిషన్కి వేయటం కానీ అవన్నీ పనులు అయిపోయాయి. ఇంకా ఇప్పుడు టైం ఉంది కదా, పిల్లలు టిఫిన్ ఇప్పుడే అడగరులే సండే అయితే అని నేను ఇంటి పక్కన క్లీన్ చేద్దామని ఇటంతా ఎండుటాకులు కానీ చెత్త అంతా పడింది చెట్లల్లో, అందుకని అదంతా క్లీన్ చేద్దాము అని నేనైతే చిమ్ముతా ఉన్నాను. నేను చిమ్మేటప్పటికి మా పిల్లలు కూడా ఇద్దరు వచ్చి కొంచెం నాకైతే హెల్ప్ చేశారు.
నేను ఇక్కడ బొప్పాయి ఆకులు బొప్పాయి చెట్లు ఉంటాయి కదా, మేము తిన్నవి ఫ్రూట్స్ సీడ్స్ ఇటు ఇసిరేసామనుకో బొప్పాయి చెట్లు ఎక్కువగా పడి మొలిచాయి. నేను కొన్ని నుంచి మిగతా అయితే పీకేశాను. మా చిన్న బాబు చూడు ఎట్ట పైకి ఎక్కుతా ఉన్నాడు గోడ. ఇంకా సర్లే ఎక్కుతున్నాడు కదా నేను కూడా వీడియో తీశాను. భలే ఎక్కాడు అసలు, నాకు భలే ఆశ్చర్యం అనిపించింది ఆ అబ్బాయి ఎక్కేటప్పుడు. మామిడి మొక్క కూడా కిందంతా బ్రాంచెస్గా ఉంది ఆకంతా, అదంతా అయితే కొట్టేసేసాను. అటుపక్క కరివేపాకు మొక్కలు కూడా ఎక్కువగా పడి మొలిచాయి. ఒక మొక్క నాటితే మిగతా అన్నీ పడి మొలుస్తాయి కదా, వాటిని కూడా అయితే పీకేశాను. ఎక్కువగా మొలిచాయి అందుకని పీకేశాను. ఈ ఎండుటాకులన్నీ ఒక టబ్బులో వెత్తేసుకొని అక్కడైతే బయట అయితే వేసేసాను. అది నెక్స్ట్ డే అయితే కాల్చేస్తాను ఆ ఆకులన్నీ. మామిడి మొక్కను నేను వేసి ఒక 5 ఇయర్స్ ఏమవుతుంది. కింద మొదలు అనేది లావు వచ్చేసింది కానీ చెట్టు అనేది పొజిషన్గా లేదు. అంటే పెద్దదవుతుంది కానీ మేము కొన్ని రోజులు అసలు ఒక 1 ఇయర్ దాకా పట్టించుకోలేదు పై ఇల్లు కట్టేటప్పుడు. అందుకని అదంతా బూడిపోయి చచ్చిపోయిందేమో అనుకున్నాను. అది అలాగా పెద్దదైపోయింది. పక్కన మునగ చెట్టు కూడా అంతేను. బాగా కాయలు కాసింది కానీ ఈ మధ్య కాయలు సరిగ్గా కాయట్లేదు ఆ మునగ చెట్టు కూడా. ఆ చెట్టు తీసేసి మళ్ళీ కొత్తది నాటితే సరిపోద్దాము అనుకుంటున్నాను. అటుపక్క అంతా కనకాంబరం మొక్కలు, ఒక సపోటా మొక్క అయితే ఉంది. అటుపక్క అది కూడా కరివేపాకు కూడా ఉంది. ఆ కరివేపాకు చెట్టును కూడా మంచిగా కట్ చేసి పెట్టాను. చూడండి ఎలా ఉందో, నేను ఎలా క్లీన్ చేశానో. 2 అవర్స్ పట్టింది ఇదంతా నీట్గా క్లీన్ చేసుకునేసరికి. నా క్లీనింగ్ చేసిన దానికి ఒక లైక్ అయితే చేయండి. ఎలా చేశాను అనేది కామెంట్ చేయండి. ఇదంతా క్లీన్ చేసేసరికి ఆకలి అవుతుంది బాగా. నేను బొప్పాయి మొక్కలు పీకేశానని చెప్పా కదా, మా పిల్లలు ఆ బొప్పాయి మొక్కలు పీకేశానని ఇంటి ముందుగా ఉంటే ఆ ప్లేస్లో నాటుతూ ఉన్నారు ఇద్దరు. ఇంకా నేను ఇటు కూడా క్లీన్ చేసి కొన్ని కనకాంబరం మొక్కలు నాటుదాము అనుకున్నాను. ఇంకా నాకు అసలు ఆకలి అవుతుంది, ఇంకా నాకు ఓపిక కూడా లేదు. ఇంకా నెక్స్ట్ డే క్లీన్ చేద్దాంలే అని ఇక్కడ వచ్చేసి పిల్లలకి దోశలేకి వాళ్ళకి చట్నీ ఉంది. మాకు పాలకూర పచ్చడి మధ్యాహ్నం లంచ్లోకి కూడా సరిపోతుందిలే అని పాలకూర పచ్చడి అయితే నూరుతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది, 9:50 అవుతుంది. బాగా ఆకలి అవుతుంది. ఇంక అందుకని రోటి పచ్చడి అయితే నూరుకున్నాను. నూరిన తర్వాత కొంచెం ఎగ్ దోశ పోసుకొని ఎగ్ దోశ మీద ఈ పచ్చడి వేసుకొని తిన్నాను. టేస్ట్ భలేగుంది.